ఇద్దరు మధ్య నుంచి కదా ఇట్లేదు మీరు అక్కడ కొంచెం పట్టుకోండి కదిలించండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అభ్యర్థం తీసి పక్కకి ఇచ్చేసేనా అక్కడ తీసి అక్కడ పెట్టేసి శక్తి మన ప్రమోదరూపాభ్యాం శక్తి మన ప్రమోదరూపాభ్యాం ఇది పంచబ్రహ్మదేవతాభ్యో నమః. శ్రీకంఠం సమర్పయామి గంధద్వారాం దూరదర్శ్యాం నిత్యపుష్టిం కరిషిణీం ఈశ్వరీం సర్వభూతానాం శ్రీకంఠం భారత ఆయన దూర్వారం దత్రజ్య పుండరీకాణ సముద్రస్యార్వాయమే. ఇది పంచబ్రహ్మదేవతాభ్యో నమః. పావాయామి ఆశ్రం సమర్పయామి ఆవాయామి ఆశ్రం సమర్పయామి. ఓం నగోరేభ్యో ఓం జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమః బలాయ నమః ఫల ప్రమోదాయ నమః. ఇది దక్షిణ దిగ్భాగ త్వష్ట బ్రహ్మదేవత ఆవాయామి ఆశ్రం సమర్పయామి. అఘోరేభ్య ఘోరఘోరధరేభ్యో ఆస్తు రుద్ర రూపేభ్యో. ఇది పశ్చిమ కలసే తత్పురుష ముఖాంతం బోధం మాయ బ్రహ్మదేవత ఆవాయామి ఆశ్రం సమర్పయామి. అఘోరేభ్య ఘోరఘోరధరేభ్యో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రాక్ కలసే ఇది తత్పురుష సిద్ధ బ్రహ్మదేవత ఆవాహయామి ఆశ్రం సమర్పయామి. అఘోరేభ్య ఘోరఘోరధరేభ్యో విశ్వజ్ఞ బ్రహ్మదేవత ఆవాహయామి ఆశ్రం సమర్పయామి. ఆ కలశాలలో నీళ్లు మీ దగ్గర ఉన్న గ్లాసుతో ఒక్కొక్క ఎలాగైతే పెట్టినామో అట్లే వేసుకుంటారు అన్ని కూడా. ఇది మన బ్రహ్మదేవతాభ్యో నమః మయ బ్రహ్మదేవతాభ్యో నమః. ఇది షష్ఠ బ్రహ్మదేవతాభ్యో నమః. శిల్పి బ్రహ్మదేవత విశ్వజ్ఞ బ్రహ్మదేవతాభ్యో నమః. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. ఆవాహయామి ఆశ్రం సమర్పయామి. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో సహస్రస్య పుండరీకాణి సముద్రస్యాగ్రహాయమే. ఇది పంచశక్తి దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆశ్రం సమర్పయామి. ఇది పంచశక్తి దేవతాభ్యో నమః. మనోపంచాబల సిద్ధ్యర్థం శాంత్యర్థం. ఇది రుద్ర దేవతాభ్యో నమః. ఇది పంచశక్తి దేవతాభ్యో. ఆగ్నేయం దేవానాం ధూపోయం ప్రతిగృహీతాం భద్రం కర్ణే విజ్ఞో భీమదేవాః. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. ఆవాహంతో ఈ కలశాలు రాసి నేతి కదుకోండి 3 సార్లు. శిరస్యాభి మంత్రస్య అక్షతాంగాగండి నేను చేసినట్టు చేయండి కూడా. శిరస్యాభి మంత్రస్య అక్షతాంగారిష్ట అక్షంతో దాకండి. అక్షతాంగారిష్టంతో శిరస్యాభి మంత్రస్య అక్షతాంగారిష్టంత్ర ఏ మంత్రే శిరస్యాభి మంత్రస్య అక్షతాంగారిష్టంతో హృదయానికి హృదయాభిమంత పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. అక్షతాంగారిష్టంత ఇది హృదయాభిమంత్రస్య. కుడి చేయి పైన వేసి 2 చెవులు అలా తాకి వదిలిపెట్టండి. భద్రం కర్ణే శృణ్యోపి యమదేవాః భద్రం క్రియాత్. ఇది పంచ బ్రహ్మదేవతాభ్యో నమః. ఆవాహయామి శిరస్యాభి మంత్రస్య. 2 కలిసి ఏకదారుగా నేను మంత్రం చెప్పినప్పుడు ఇందులో పడుతున్నాను నీళ్ళు. ఈ కలసంలో 2 కలిసి కొద్ది నిదానంగా. వంశాభివృద్ధిరస్తు పంచండి 2 లేవండి పూర్తిగా. వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు. అలా మళ్ళీ ఏ మంత్రే స్వస్తే పుణ్యాజనార్థే. ఇది పశ్చిమ కలసే. ఇది ఏ మంత్రే ఈ 2 మళ్ళీ కలగకుండా కలసాలి సవ్యం చేసి మీరు కూడా. ఏ మంత్రే శిరస్యాభి మంత్రస్య స్వస్తి పుణ్యాజనార్థే వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు పెట్టేసి శాస్త్ర సమృద్ధిరస్తు. ఈ ఆకులు తీసి అన్ని పెద్దదాన్ని వేసేయండి. ఏ మంత్రే ఇది ప్రాగ్దిగ్ధే ఊర్ధ 5 ఆకులు కలిపి పట్టుకొని నీళ్ళు ఇలా చల్లండి. ఏ మంత్రే ప్రాగ్దిగ్ బాగా ఇటు ముందు చల్లండి ఇలా. ఏ మంత్రే మాధ్యంతో ఇటు దక్షిణ. ఏ మంత్రే మాధ్యంతో. ఇది నూతన గృహ ప్రవేశార్థే దీక్షా రక్షాబంధనం రక్షాబంధనం గరిష్యే. అమ్మాయి
శతమనంతం శతమైశ్వర్యం శతమితి దీర్ఘమాయుః శతమితి దీర్ఘమాయుః మనోవాంఛా ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ శివ వనస్పతి నానాకందం ఆగ్రహం ప్రతిగృహీతం ఇది వాస్తు దేవతాభ్యో నమః ఆం తచ్చమ్యారామణేమహే ధాతుం యజ్ఞాయ యజ్ఞపతయే దైవే స్వస్తిరత్తురా స్వస్తిర్మానుషేభ్యం వార్తం జిగాతు వేదికం ఇది వాస్తు దేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి వాసుదేవతాభ్యో నమః షోడశోపచార పూజార్థే శ్రీగంధం సమర్పయామి మనస్తయోమయం ప్రతిగృహీతం ఇది వాసుదేవతా ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి వాసుదేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి సాక్షాత్ దిక్కిపడి సాక్షాత్ మనస్తయోమేనాన ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమని నవ నవ భక్తి జాయతే నక్షత్రం ఏంటి మీ రండి ఇటు చూడండి వెనకాల ఏం కనబట్టలేదండి ఇది సత్యనారాయణ వ్రతం యత్నేన శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే శుభార్థే మహోత్సస్యాం సువర్ణసమర్పణి గోత్రాభవస్యాం రత్నాచార్య నామధేయస్యాం తద్ధర్మపత్నే సామ్రాజ్యనామధేయస్యాం ఆస్య పుత్రస్యాం వీరభద్రాచార్య నామధేయస్యాం తద్ధర్మపత్నే విజయలక్ష్మీ నామ అయం ముహూర్త శుభముహూర్తస్త సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీమదాదిశక్తి మనబ్రహ్మస్వరూపాభ్యాం ఉమామహేశ్వరాభ్యో నమః పరాశక్తిమయ బ్రహ్మస్వరూపాభ్యాం లక్ష్మీనారాయణాభ్యో నమః విద్యాశక్తి దుష్ట బ్రహ్మస్వరూపాభ్యాం వాణి శ్రీ సత్యనారాయణ వ్రతంగత్వేన గణాధిపత్య పశుపాలక పంచపాలక ఆదిత్య నవగ్రహ దేవత ఇంద్ర దిక్పాలక పూజాంచ కరిష్యే ఓం గణాం త్వం గణపతిం నమామహే కవిం కవిహిలముపస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణాః సింహవాదనచింతాచారం సాంగం సాయుధం సమాహరం సదక్తి నివారసమేత గణపతి లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి మొదటి ఇచ్చాము స్థాపయామి పూజయామి ఇంకోటి గణపతి దేవతాభ్యో నమః ఓం బ్రహ్మాది దేవతానాం కవిం కవేన పుష్టాం శ్రేష్టం సుదితం పవిత్రేణ సాంగం సాయుధం సదక్తి పరివార సమేత బ్రహ్మలోక బాలకమావాహయామి ఆసనం సమర్పయామి బ్రహ్మలోక దేవతాభ్యో నమః ఓం ఇదమం విష్ణుర్వేదక్రం తదేనిదం సమాజ్యం విష్ణులోక బాలకమావాహయామి స్థాపయామి పూజయామి విష్ణులోక బాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం రుద్రాయ రుద్రవచేన భోజేమృతం సాంగం సాయుధం రుద్రలోక బాలకమావాహయామి ఆసనం సమర్పయామి స్థాపయామి గౌరీ లోకదేవతాభ్యో నమః పంచామృతం ఇది పంచపాలక దేవతాభ్యో నమః గౌరీ లోకదేవత గౌరీ బాలకమావాహయామి స్థాపయామి పసుపు గంధద్వారా దూరదర్శ్యాం నిత్యపుష్టిర్దర్శినే గౌరీ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అస్తయో ఆర్ఘ్యం సమర్పయామి ఇది గౌరీ లోకదేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి గణేశ లోకాపత్య దేవతాభ్యో నమః ఛాయామి ఆకుల తీసి ఆ మామిడాకులు తీసి
తల బోర్లించి పట్టుకోండి. పంచపాలక దేవతాభ్యో నమః యజ్ఞోపవితం సమర్పయామి. యజ్ఞోపవితార్థమక్షతాన్ని సమర్పయామి. పంచపాలక దేవత ఓం అసురేతే పునరస్మాన చక్షు పునః ప్రాణవిహారదే భోగం గర్భస్యామ సూర్యముచ్చిరమన్మతే పులయాన్ స్వస్తి అమృతం వై ప్రాణ ఆకులందరేసి నమస్కారం చేయండి. ఇది మంత్ర పుష్ప సువర్ణ దివ్య పంచపాలక దేవత ప్రసాద అనుగ్రహ ప్రసాద సిద్ధిరశ్చ. ఆవాహయామి ఆసనం సమర్పయామి. సూర్యగ్రహ దేవత ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇది సూర్యగ్రహ దేవతాభ్యో కొంచెం పసుపు కంది కుంకుమ కొడతారు. సూర్యగ్రహ దేవతాభ్యో నమః మనం పెట్టిన దాని మీద సూర్యగ్రహ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. అస్యశ్రే మహామంత్రస్య దక్షిణ అప్జయ అట్లా అనుకోమరా. దక్షిణ దిగ్భాగే అంగారగ్రహ దేవత ఆవాహయామి. కొంచెం పంచామృతాలు పంచామృతానం సమర్పయామి. ఇది అంగారగ్రహ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇది అంగారగ్రహ దేవతాభ్యో నమః సాంగం సాయుధం సుతతే పరివార సమేతస్యాం అంగారగ్రహ దేవతాభ్యో నమః. ఇది బుధగ్రహ ఇంకోటి పీతగండం పీతపుష్పం పీతమాల్యాన్మరణం పీతజత్రపదశోభితం దివ్యరథసమారణం మేరుం ప్రదక్షిణం పూర్వాణం. ఇది ఈశాన్య దిగ్భాగే బుధగ్రహ దేవతాభ్యో. ఇది శుక్రగ్రహ దేవతాభ్యో ముందుగా రండి. శుక్రగ్రహ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. హస్తయో పార్థ్యం సమర్పయామి. ఇది శుక్రగ్రహ దేవత ఆసనం సమర్పయామి. శ్వేతగంధం శ్వేతపుష్పం సాంగం సాయుధం సమర్పి పరివార సమేత శుక్రగ్రహ దేవత ఆవాహయామి. ఇది ఆదిత్య నవగ్రహ దేవత పశ్చిమ దిగ్భాగే సూర్యగ్రహ పశ్చిమ దిగ్భాగే శనిగ్రహ దేవతాభ్యో. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. సాంగం సాయుధం సమర్పి పరివార సమేత ఇది శనిగ్రహ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆయుధం సమర్పయామి. సాంగం సాయుధం సపరివార పరివార సమేతస్యాం. ఇది ఇంద్రదిక్పాలక దేవత ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం సాంగం సాయుధం సమర్పి పరివార సమేతస్యాం. వాయువ్య దిక్పాల పశ్చిమ దిగ్భాగే వాయువ్య దిక్పాలకం ఆవాహయామి ఆసనం సమర్పయామి. వాయువ్య దిక్పాలకం ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఇది పశ్చిమ దిగ్భాగ వాయువ్య దిక్పాలక దేవత ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం సాంగం సాయుధం సపరివార సాంగం సపత్ని పరివార సమేతస్యాం. ఓం సాంగం రామ్ దిక్కం ప్రేమ కీలకం రే సమాధైన సత్యనారాయణ స్వామి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. రాసే కదా కవర్లో లేదండి కవర్లో లేదు. ప్రమాదైన సత్యనారాయణ స్వామి గంధం సమర్పయామి. పసుపు కానీ గంధం ఓం అనఘాయ నమః జ్ఞానం పూజయామి. ఓం విశ్వత్యే నమః కటిం పూజయామి. ఓం కుక్షిస్తరభూనాయ నమః ఉదరం పూజయామి. ఓం లక్ష్మీవల్లభాయ నమః పక్షం పూజయామి. ఓం శంఖచక్రగదాధారిణే నమః బాహుం పూజయామి. ఓం కంబుకండాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేదుర్దత్తాయ నమః భక్తం పూజయామి. ఓం కుందుకుండదంతాయ నమః దంతం పూజయామి. ఓం తారకమౌక్తికాయ నమః నాసికం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నినారాయణే నమః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వంగాని పూజయామి. నమస్కారం చేయండి. ఇది రమాదేవి సత్యనారాయణ స్వామినే నమః అష్టోత్తర సర్వనామావళి ప్రారంభ 108 సార్లు పూజగానే అక్షంతరంగా వేస్తూనే ఉండాలి. నేను నమః అన్నప్పుడల్లా మీ మనసులో సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటూ వేస్తూ ఉండాలి. 108 సార్లు అక్షంతలు వేయచ్చు. పూలు పూలు అక్షంతలు వేయచ్చు. ఓం జగత్యోలయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవ
తీర్థం పట్టడానికి ఒకటి ఏదన్నా ఇందులో పంచామృతం మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏకద బ్రాహ్మణం భారతీ స్వామి నమ పార్వదేవదే పైకి మాకు దీనికి మంచినీళ్ళు కావాలి అంటే నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మునులకు సూతమార్గం చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క విధానాన్ని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా వచ్చింది భూలోకంలోకి, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని నారద మహాముని ద్వారా ఈ యొక్క సూతమార్గం చెబుతూ ఉన్నాడు. వ్రతేన కిం ప్రపంచవాంఛితం ఫలం తత్సరం శ్రోతమిచ్చాం కదాయన్యత్య మహామునే. ఆ యొక్క నారద మహాముని అడిగాట, కోరిన వరం ఫలాన్ని ఇచ్చేటువంటి వ్రతం ఏదైనా కానీ తపస్సు ఏమైనా ఉన్నదా అనేటువంటి విషయాన్ని అడిగాడట. ఆ యొక్క పతాక వేయమాక నిధులు ఈ యొక్క సత్యనారాయణ స్వామి అప్పుడు చెప్పాడట. ఆ యొక్క నారద మహామనిషి ఈ యొక్క సర్వలోకాలు తిరుగుతుండి విష్ణుమూర్తిని అడిగాడట. ఆ యొక్క విష్ణుమూర్తిని అడిగినటువంటి కథా వృత్తాంతాన్ని చెప్తాను వినండి అని చెప్పి ఈ యొక్క సూత మహర్షుడికి శౌనకాదికుడు ఈ విధంగా చెప్తున్నారు. ఏకదా నారద యోగి పరమానుగ్రహకాంక్షయా పర్యాటన్. ఆ యొక్క నారద మహర్షి త్రిలోకాలు తిరుగుతూ వచ్చాడట. ఆ యొక్క మానవుడు పడేటువంటి బాధలన్నింటినీ చూసి ఈ యొక్క విష్ణుమూర్తిని అడిగాడట, అయ్యా ఈ యొక్క మానవులకి ఈ యొక్క కష్టాలు తొలగడానికి ఏమైనా వ్రతము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, పూజా విధానాలు ఏమైనా ఉన్నాయా అనుకున్నావు. మరి ఈ వ్రతం చేస్తే ఫలితం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు చెప్తున్నావు, దానివల్ల లాభం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని మళ్ళీ ఈ యొక్క నారద మహర్షి ఈ యొక్క సూత మహర్షిని అడిగారట. ఈ సూత మహర్షిని అడిగారట. అయితే ఈ వ్రతాన్ని శక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి మాసంలో కూడా నెలకు ఒకసారి చేయొచ్చుట, లేదా 6 మాసాలకు ఒకసారి చేయొచ్చుట, ఒక సంవత్సరానికి ఒక మారైన ఈ యొక్క వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి తప్పక అన్ని విధాలా కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి అండగా నిలబడి ఏ కార్యక్రమాన్నైనా ముందుగా నెరవేరుస్తుందని చెప్తున్నారు. ప్రాదత్తోయ నియమతో దంతావధాన పూర్వకం. ఈ యొక్క వ్రతాన్ని చేయాలనుకున్న రోజున ప్రాతకాలం సూర్యోదయానికి ముందే లేవాలట. లేచేసి కాలకృత్యాలు తెచ్చుకొని దంతావధానం అంటే ముఖం పళ్ళు కడుక్కున్న తర్వాత స్నాన సంధ్యాదులు పూర్తి. నేను ఈ యొక్క వ్రతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నా యొక్క వ్రతానికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి నేను తోడుగా ఉండమని చెప్పి ఆయన ముందు మనసులో ప్రార్థించాలట. అలా ప్రార్థించిన తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభించాలట. శ్లోకాలన్నీ వదిలిపెట్టి మీరు తీసుకోండి. అయినా టైం ఏం కాలేదు, అంతా ఆడవాళ్ళు అంతా ఇక్కడే కూర్చున్నారు, వ్రతం దగ్గరే కూర్చున్నారు. మగవాళ్ళే కదా భోజనానికి మళ్ళీ పొద్దున చేసేది కాదు. అన్నా ఆ యొక్క కట్టెలు అమ్ముకునేవాడు కూడా చివరికి సత్యమానికి ప్రాణంతో సత్యలోకానికి ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని దానం చేస్తాం. అలా కాకుండా ఆ యొక్క భక్తితో చేసినటువంటి ఆ కట్టెలు అమ్ముకునేవాడిని ఈ యొక్క సత్యదేవుడు ప్రాణంతో సహా ఈ యొక్క శరీరంతో పార్థివ దేహంతో సహా ఆ సత్యలోకాన్ని తీసుకుపోయాడని చెప్పి ఈ యొక్క సూత మహర్షి శౌనకాది మునులు చెప్పారు. రమణ గోవిందో
మళ్ళీ అక్షతలు తీసుకోండి. అయ్యా ఈ యొక్క వ్రతం చేసి లాభం పొందినారు, కానీ మరి ఈ వ్రతం చేయకపోతే కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఈ సత్యనారాయణ స్వామి కష్టాలు కూడా చేస్తానని చేయకపోతే అనేటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్తాను వినండి అని చెప్పని ఈ యొక్క సూతమార్గ శివగారి ముందు చెప్తున్నారట. పూర్వాగ్రసురంజా అనే ఉల్కాముక అయితే పడేసి ఈ యొక్క వ్రతం చేద్దామంటే ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఏమైంది, దేవుడికి మొక్కిన మొక్కే కదా, ఏమైతుందిలే ఆయన చూస్తుందా అనే ఆలోచన నిర్లక్ష్యంతో కూడా తీసుకొని వ్యాపారానికి బయలుదేరాడు. వివాహం అయిపోయింది, అల్లుడు తీసుకొని వ్యాపారానికి బయలుదేరాడు. అలా వ్యాపారానికి బయలుదేరి వెళుతూ ఉన్నారట. శీఘ్ర రత్నసానపురం అనేటువంటి పట్టణానికి వెళ్ళారట వీళ్ళు వ్యాపారం చేయడానికి. ఆ పట్టణంలో వెళ్ళేవరికి అప్పుడు సత్యనారాయణ స్వామి కోపం వచ్చేసిందట. వీళ్ళని ఎలాగైనా వంచాలి అనే ఆలోచన కలిగిందట. ఆయన వెంటనే ఆ రత్నసానపురంలో ఉన్నటువంటి మహారాజు యొక్క ధనాగారంలో దొంగలు పడ్డారట. ఆ దొంగలు ఎవరు పడ్డారా అంటే ఈ యొక్క మామా కొడుకులు అల్లుళ్ళు రూపంలో అట్లా దొంగతనం జరిగినట్టుగా వాళ్ళకు బట్టలు కనపడదు. వీళ్ళు ఆ యొక్క దొంగతనం చేసి దొంగలు తరుముకుంటూ వచ్చారట. ఈ రత్నసానపురంలో వ్యాపారానికి బయలుదేరినటువంటి మామా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఒక చోట విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ దాకా వచ్చాడు. ఈ యొక్క మాయతో వచ్చినటువంటి మనుషులు అక్కడ మాయమైపోయారు. వీళ్ళిద్దరు నిద్రపోతూ ఉన్నారట మామా అల్లుళ్ళు. వెంటనే వీళ్ళే దొంగలని చెప్పేసి ఆ రత్నసానపురంలో ఉన్నటువంటి చంద్రకేతు మహారాజు చెరసాల ఖైదు చేశాడట. ఖైదు చేస్తే అయ్యా మేము దొంగలం కాదు, వ్యాపారానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు అని చెప్పినా కానీ వెళ్ళలేదు. వీరిని చెరలో వేశారట. ఆ ఈ యొక్క ఆ వ్రతం జరుగుతుండేవాడికి ఈ యొక్క ఆ కళావతి అక్కడ ఆగేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మకి కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని తల్లి కూడా ప్రసాదాలు ఇంటికి తల్లి మన పరిస్థితి బాగాలేదు, మళ్ళీ అక్షతలు తీసుకోండి. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామికి షావుకారి మీద ఇంకా నమ్మకం కుదరలేదు. అయితే ఎలా ఇంత ధనాన్ని ఇచ్చేవరికి అతనిలో అహంకారం పెరిగింది. ఆ అహంకారం పెరిగేసరికి ఎలా ఇతన్ని అహంకారం అనచాలనే ఆలోచనతోనే సత్యనారాయణ స్వామి చూస్తున్నట్ట. ఎత్ర లెక్క వెళ్ళిన తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో ఎదురయ్యాడట, ఒక దొంగలాగా. ఆ సన్యాసి రూపంలో ఎదురయ్యేసరికి ఓ శ్రేష్ఠి ఇందులో ఏమున్నాయా నీ పడవలు అని చెప్పినాడు. కానీ ఈ పడవలు ఉడికి తీసి ఆపారు, విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆ పడవలో ఏమున్నాయా అని చెప్పనంటే ఇతను చూసేవరికి సత్యనారాయణ స్వామిని చూసేవరికి ఆ షావుకారికి ఒక దొంగలా కనపడ్డాడు. అబ్బాయి అందులో ఈ ధనాన్ని దోచుకుంటాడేమైనా, అయ్యా అందులో ఏమి లేవు, ఆకులు అలా చెత్త చెదారం ఉన్నాడట. ఆ యొక్క సత్యనారాయణ స్వామి తదాస్తు అని చెప్పి దీవించాడట. అలా దీవించిన తర్వాత ఆయన వస్తున్నారు వ్యాపారం చేసి, ఆ వ్యాపారం అల్లుడి గారు ఇద్దరు క్షేమంగా వస్తున్నారని చెప్పారట. అలా చెప్పేవరికి ఇక్కడ లీలావతి కళావతి వ్రతం చేస్తూ ఉన్నారట ఇంటి దగ్గర. ఆ దూత వెళ్ళి చెప్పగా లీలావతి ఏం చేసింది, ఈ యొక్క మాట వినగానే వ్రతం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయింది. వ్రతం చేస్తూ ఉన్నారు తల్లి కూతురు ఇద్దరు కూడా. ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఇచ్చినటువంటి బంగారాన్ని తీసుకొని షావుకారు ఇంటికి వస్తున్నారట. దూత అమ్మ గేటు నది ఒడ్డున ఉన్నారు అని చెప్పేసరికి ఆత్రంగా ఇన్ని రోజులు వీళ్ళు పడ్డటువంటి కష్టాలు భర్తకు చెప్పాలని ఆదుర్దతోని ఈ యొక్క భార్య లీలావతి బయలుదేరి వెళ్ళిపోయిందట. అమ్మ కళావతి నీవు వ్రతాన్ని చేయి, నేను వెళ్తున్నాను, ముందుగా వెళ్ళి మీ నాన్నగారికి ఒక బాధలన్నీ చెప్తానని చెప్పి వెళ్ళిపోయింది. అలా లీలావతి అలా వెళ్ళిపోయిన తర్వాత కళావతి కూడా వయసులో ఉన్నటువంటి అమ్మాయి కాబట్టి భర్తని చూడాలనే ఆదుర్దతోనే ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసింది. కానీ అక్కడ అయిపోయిందా? అలా ఈ యొక్క వ్రతం చేయకపోతే వచ్చేటువంటి కష్టాలను కూడా ఈ యొక్క వ్రతం చేయనటువంటి నిర్లక్ష్యంగా చేసినటువంటి తొల్లి తొంగ మహారాజు యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తాను వినండి అని చెప్పని ఆ యొక్క సూత మహారాజు చెప్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు చేస్తున్నారంటే వ్రతాన్ని ఆ యొక్క వ్రతం చేస్తూ ఉన్నటువంటి సమయంలో
గొల్లలకు కొంతమంది గొల్లలు అక్కడ వ్రతం చేస్తున్నారట, సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నారట. అలా వ్రతం చేస్తూ ఉండేవారికి ఒక మహారాజు అక్కడికి వెళ్ళారట. ఆ యొక్క మహారాజు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళారట. వీళ్ళు ఒక మహారాజు వచ్చాడని చెప్పని తీసుకొని వెళ్ళేవారికి, అయ్యా నేను ఒకరికి ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకోవడం లేదు, నేను ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోను అని చెప్పి తిరస్కరించాడట ఆ యొక్క ప్రసాదాన్ని. అలా తిరస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నాడట. బయలుదేరి వెళుతూ ఉండేవారికి ఇతని యొక్క సైన్యం యుద్ధానికి వెళ్ళింది. ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యం మధ్యలోనే యుద్ధం చేయగలిగే మన నైవేద్యం తీసుకురావాలి. అవసరమే నాకు తీయడం అవసరమే మరి ఇవ్వండి. తీసుకురండి. అబ్బాయి